తిరుమల ఆనంద నిలయంలో ఏ మూర్తిని దర్శించుకోవాలని మనమందరం తహతహలాడతామో, ఏ మూర్తిని దర్శించి పరవశించిపోతామో ఆ మూర్తినే మూలమూర్తి లేక స్థిరమూర్తి అంటారు. ఆనంద నిలయంలో ఈ స్థిరమూర్తితో పాటు నలుగురు చరమూర్తులు కూడా ఉంటారు. వారు కొలువు శ్రీనివాసమూర్తి, భోగ శ్రీనివాసమూర్తి, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి, శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తి. ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తికి సంబంధించిన విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తికే స్నపన బేరం, స్నపనమూర్తి, అచ్యుత బేరం అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ మూర్తి పంచలోహ విగ్రహం. 20 అంగుళాల ఎత్తు కలిగి ఉన్న ఈ విగ్రహం 6 అంగుళాల ఎత్తు ఉన్న పద్మపీఠంపై అమర్చబడి ఉంటుంది. ఈ స్వామికి ఇరువైపులా 5 అంగుళాల పీఠంపై 18 అంగుళాల ఎత్తు కలిగి ఉన్న శ్రీదేవి భూదేవి పంచలోహ ప్రతిమలు ఉంటాయి. అంటే ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంటారన్నమాట. అప్పటి కాలంలో ఉత్సవాల సమయంలో తిరుమల పురవీధులలో ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తికే ఊరేగింపు సేవ జరిపేవారు. కానీ 13వ శతాబ్దంలో బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తిని తిరుమల పురవీధులలో ఊరేగిస్తున్నప్పుడు తిరుమలలో ఇళ్లన్నీ కాలిపోయాయి. భయంకరమైన ఉపద్రవాలు జరిగాయి. భయపడిపోయిన భక్తులు శ్రీనివాసుని ప్రార్థించారట. అప్పుడు స్వామి ఒక భక్తుని ఆవహించి, సూర్యకిరణాల స్పర్శ వలన ఉగ్ర శ్రీనివాసమూర్తికి ఉగ్రత్వం వస్తోంది, అందువల్లనే ఈ ఉపద్రవాలు జరుగుతున్నాయి. ఇకపై తిరుమల పురవీధులలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగించకండి. మీరంతా మలయప్ప కోనకు వెళ్ళండి. అక్కడ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి విగ్రహం మీకు లభిస్తుంది. ఇకపై ఉత్సవ సమయాలలో ఈ మలయప్ప స్వామి విగ్రహాన్ని తిరుమల పురవీధులలో ఊరేగించండి అని చెప్పారట. అప్పుడు భక్తులంతా మలయప్ప కోనకు వెళ్ళి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారి పంచలోహ విగ్రహాన్ని తెచ్చి సంప్రదాయపూర్వకంగా ప్రతిష్ఠ చేసి ఆ విగ్రహంతోనే ఊరేగింపులు చేస్తూ బ్రహ్మోత్సవాలు పూర్తి చేశారు. ఇలా మలయప్ప కోనలో దొరికిన విగ్రహమే మలయప్ప స్వామిగా అన్ని ఉత్సవాలలో ఊరేగింపు సేవ అందుకుంటున్నారు. 1330వ సంవత్సరం నుండి ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఉత్సవ సమయంలో ఊరేగింపుకు ఉపయోగించటం లేదు. కానీ 2 సందర్భాలలో ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తికి ఆస్థానం జరుగుతుంది. కృష్ణాష్టమి నాడు జరిగే ద్వాదశ తిరువారాధనలోనూ, కార్తీక మాసంలో జరిగే క్షీరాబ్ది ద్వాదశి వేడుకలలోనూ సూర్యోదయానికి ముందుగా ముగిసేలా ఉగ్ర శ్రీనివాసమూర్తికి ఆస్థానం జరుపుతారు. ద్వాదశ తిరువారాధన నాడు రాత్రి 10 గంటలకు బంగారు వాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలోనికి ఉగ్ర శ్రీనివాసమూర్తిని వేంచేపు చేసి స్నపన తిరుమంజనాదులు నిర్వహించి నివేదనలు చేస్తారు. అనంతరం ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఆనంద నిలయంలో వేంచేపు చేస్తారు. ఇక కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి నాడు మూలమూర్తికి సుప్రభాత సేవ, తోమాల సేవ జరిగిన తరువాత శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తికి అభిషేకాదులు జరిపి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలు అలంకరిస్తారు. తరువాత ఛత్ర, చామర, బాజా, భజంత్రీల వంటి సార్వభౌమోచిత సత్కారాలతో ఆలయం వెలుపలికి తీసుకుని వచ్చి మహాప్రదక్షిణ మార్గంలో ఊరేగింపు చేస్తారు. ఈ ఊరేగింపు కార్యక్రమం తెల్లవారుజామున 3 గంటలకు ముందుగానే పూర్తి చేసి రంగమండపంలో సర్వభూపాల వాహనంలో వేంచేపు చేసి నైవేద్య నీరాజనాలు సమర్పిస్తారు. అనంతరం ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఆనంద నిలయానికి చేరుస్తారు. మలయప్ప స్వామి స్థానంలో గతంలో ఉత్సవాలలో, ఊరేగింపులలో విరివిగా పాల్గొన్న ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తికి ఉగ్రత్వం రాకుండా, అంటే సూర్యకిరణాలు సోకకుండా అర్చక స్వాములు పలు జాగ్రత్తలు పాటిస్తారు.